ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాలము ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18, 19 2 వచనాలు ఇప్పుడు మనం ధ్యానించుకుందాం. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులుగా నుండినట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడిన దానిని వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు గ్రహించుటకును జ్ఞానమునకును మించినటువంటి క్రీస్తు ప్రేమ తెలుసుకున్నట్లుగా తగిన శక్తి గలవారై కావాలనని ప్రార్థన చేయుచున్నాం. ఈ వాక్యములో మీరు దేవునిలో సంపూర్ణతలో కానీ పరిపూర్ణతలో కానీ ప్రేమయందు కానీ వేరుపారి స్థిరపరచబడినట్లుగా సమస్త పరిశుద్ధులతో కూడినటువంటి దాని నమూనా చెప్తున్నారు. లోతు ఎంత, ఎత్తు ఎంత, వెడల్పు ఎంత, పొడవు ఎంత అంటే ఆత్మీయ జీవితాన్ని రక్షణ పొందుకున్న ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆత్మీయ జీవితం ఎలా ఉంది, లోకంలో నుండి వేరుపరిచాం. చాలామంది చెప్తారు, సాక్ష్యాలు చెప్తుంటారు, మేము దేవుడిని నమ్ముకున్నాము, ఆ రోజు ఒకప్పుడు ప్రభువుని నమ్ముకోకముందు మా దగ్గర ఏముండే కాదు, ఈరోజు మేము స్థలం కొన్నాం, మంచి ఇల్లు కట్టుకున్నాం, ఇంట్లో కావలసిన వస్తువులన్నీ కొన్నాం, ఒకప్పుడు తిరగటానికి సైకిలే ఉండేది, ఇప్పుడు బైకులు ఉన్నాయి, బైకుల నుంచి కారులోకి వచ్చాం. ఇలాగ మనం చాలామంది కూడా వాళ్ళ దైనందిన జీవితంలో కొన్ని దేవుడి దగ్గరకు వచ్చిన సాక్ష్యాలు చెప్తారు. కానీ బైబిలు చెబుతున్న మాట, పరిశుద్ధ గ్రంథములో ఉన్న సాక్ష్యం ఏంటంటే, నీ ఆత్మీయ జీవితం యొక్క సాక్ష్యం ఎలా ఉంది, నీ ఆత్మీయ జీవితం యొక్క సిద్ధపాటు, వేరుపాటు, దేవుడు ఆత్మీయతలో ఎలా ఉన్నావో ఒక్కసారి దాని విషయంలో ప్రభు చెప్తున్న మాట, అన్నిటికన్నా క్రీస్తు ప్రేమలో మనము వేరుపారాలి. ఇది మూలవాక్యం. రోమపత్రిక 5వ అధ్యాయంలో 5వ వచనం, ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచనివ్వదు, మనకు అనుగ్రహింపబడినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములోనూ కొమ్మరించబడి ఉన్నది. చూడండి, ఈ ఇది మనల్ని సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ప్రేమ యందు మనము మన హృదయములలో కొమ్మరించదు. క్రీస్తు ప్రేమ, దేవుని ప్రేమ. చాలామంది భక్తి జీవితములు చేస్తున్నటువంటి విషయములో క్రీస్తు ప్రేమ లేదు, చేసే భక్తి ప్రేమతో చేయరు. ఆత్మ సంబంధమైన ప్రేమ వారిలో, ఆత్మ సంబంధమైన విషయములో దేవునితో మనము ఆయనలో ఉండేటువంటిది మనము కలిగి ఉండాలి. ఆయనకి వేరుగా ఉండకూడదు. అర్థమైందండి? క్రీస్తు ప్రేమలో ఉండాలి. లూకాసు వార్తలు 11వ అధ్యాయము 42వ వచనంలో, అయ్యో పరిసయ్యులారా, మరి సద్దుకేయులారా అని ఆయన ప్రస్తావన చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఆకుకూరలోనూ మరి కొన్ని 10వ భాగాన్ని చెల్లిస్తున్నారు. పుదీనాలోను, కొత్తిమీరలోను 10వ భాగం చెల్లిస్తున్నారు, బాగానే ఉంది. న్యాయమైనటువంటి దేవుని ప్రేమను విడిచారు అంటాడు అక్కడ. అసలు లేదు, కానుకిచ్చుకుంటున్నారు, నేను కానుకేసుకుంటాను. దేవుడి ప్రేమ ఉందా? న్యాయమైనటువంటి దేవుని ప్రేమ లేదు చాలా మందిలో. పుదీనాలో, కొత్తిమీరలో, జీలకర్రలో 10వ భాగం ఇచ్చి, ఈరోజు మనం గమనించినట్లేదు. అందుకని అంటాడు, ఏమంటున్నాడంటే అక్కడ, అయ్యో పరిసయ్యులారా, సద్దుకేయులారా, ప్రతి ఒక్కరు మీరు గమనించాలి, 10వ భాగం చెల్లిస్తున్నారు కానీ న్యాయమైనటువంటి దేవుని ప్రేమ లేదు. దేవుడి ప్రేమ అంటే ఏమనుకుంటున్నారండి? వాక్యం ప్రేమతో సేకరించాలి, శ్రమల ప్రేమతో మనం అంగీకరించాలి, ఆత్మీయ జీవితం ప్రేమతో మనం చేయాలి. అన్నీ ఉన్నప్పుడు కాదు, కొన్నిసార్లు లేని సమయం ఉంటుంది, కొన్నిసార్లు ఇబ్బంది కలిగినటువంటి సమయం ఉంటుంది. ప్రేమతో చేయి. అది లేకోకుండా అన్నీ ఉంటే గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్తారు. కొద్దిగా బలహీనమైపోతే వాళ్ళ యొక్క సాక్ష్యాలు చూడాలండి. గొనుక్కొని సొనుక్కునేటువంటి ఆ స్వభావాలు కనబడతాయి. ఖచ్చితంగా చెప్తున్న మాట, ముందు ఉండవలసింది దేవుని ప్రేమ మీలో ఉండాలి. ఈరోజు వాక్యం చెప్తున్న మాట,
కొందరు కూడా చూడండి, ఇక్కడ అంటాడు దైవజనుడు పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 13వ అధ్యాయం 1వ వచనంలో చదువుతున్నారు. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేనివాడినైతే ఇదిగో మోగుచున్నటువంటి కవశము గనగనలాడుచున్నటువంటి తాళముగా ఉన్నదని చెప్తున్నాడు. అంటే చాలామంది భాషలతో మాట్లాడతారు. అర్థమవుతుందండి? భాషలతో మాట్లాడేవారు దేవదూత భాషలతో మాట్లాడుతున్నారని నేను మాట్లాడుచున్నానని అనుకుంటారు. కానీ దేవుని ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని ప్రేమ లేకపోతే నువ్వు ఎన్ని భాషలు మాట్లాడినా ప్రయోజనం లేదు. దేవుడి ప్రేమ ఖచ్చితమైనది. దేవుని ప్రేమలో మనం ఉండాలని, అలాగని భాషలు మాట్లాడకూడదు, మాట్లాడితే తప్పని కాదు. మాట్లాడే ప్రతి ఒక్కరూ క్రీస్తు ప్రేమను మరింతగా మనం పాటించాలి. క్రీస్తు ప్రేమలో మరింతగా మనం ఉండాలి. వాక్యం మధ్య చెప్తున్నటువంటి విషయంలో అదే 13లో మనం 2వ వచనంలో ప్రవచించే కృపావరములు కలిగిన మరలా మనము జ్ఞానవంతులమని ఎరిగిన వారమని కొండలు పెకలించగలిగినటువంటి పరిపూర్ణమైన విశ్వాసము కలవారమనుకొని ప్రేమ లేనివాడైతే నేను వ్యర్థుడనే. ఇప్పుడేమైపోతున్నాడంట? ప్రేమ లేనివాడు వ్యర్థుడే. ప్రేమ లేనివాడు వ్యర్థుడే. క్రీస్తు ప్రేమ మనలో కావాలి ఇక్కడ చెప్తున్నటువంటి మాట. కాబట్టి మనము క్రీస్తు ప్రేమలో మనం నిలిచి ఉండాలి. ప్రేమతో క్రీస్తు ప్రేమతో ఒకరినొకరు ఆదరించాలి, ఒకరినొకరు దేవుని ప్రేమను చూపించాలి. నిన్ను నీవు ప్రేమతో పంచుకో. కొన్నిసార్లు నిన్ను నీవే ప్రేమించుకో. కనిపించని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నావు? కనిపించని సహోదరుని ప్రేమించలేవు. కొండలు పెకలించగలిగిన విశ్వాసం ఉన్నప్పటికీ ప్రేమ లేకపోతే వ్యర్థుడే. దేవుడిలో మనం ఉండాలి, క్రీస్తు ప్రేమలో ఉండాలి. రోమాపత్రికలో 8వ అధ్యాయము 35వ వచనములో క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమయనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మరి ఏదైనా మనల్ని దేవుడి సన్నిధిలో నుంచి ఎడబాపునా? ఏది మనల్ని దూరపరచలేదు. క్రీస్తు ప్రేమ మనలో కావాలి. కరువు చూడొద్దు, బాధలు చూడొద్దు, శ్రమలు చూడొద్దు. ముందు క్రీస్తు ప్రేమ కలిగి ఉండు. క్రీస్తు ప్రేమలోనే విడుదల, క్రీస్తు ప్రేమలోనే ఆత్మీయత, క్రీస్తు ప్రేమలోనే బలము, క్రీస్తు ప్రేమలోనే అనేకమైనటువంటి పరిశుద్ధమైనటువంటి అభిషేకం ఉన్నది. క్రీస్తు ప్రేమ కలిగి ఉండాలి. చివరిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం, వారైతే అంధకారమైనటువంటి మనసు గలవారై తమ హృదయములను కఠినము వలనే తమలో తామును ఆజ్ఞలను చేత దేవుని వలన కలిగినటువంటి జీవమున నుండి వేరు పడిపోయారు. తమ మనసులో కలిగినటువంటి వారు ఔన్నత్యమునకు నడుచుకొని పోయారు. చూశారండి? కఠినమైనటువంటి దేవుని మాటలు విడిచిపెట్టేసి, దేవుని వలన కలిగినటువంటి జీవమును విడిచిపెట్టేసి తన ఔన్నత్యమునకు వారు అనుసరించి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారంట. ఈరోజు మనము కట్టుబాటు కలిగి ఉండాలి. ఆత్మీయ జీవితంలో కట్టుబాటు. క్రీస్తు ప్రేమ యందు నేనున్నా, క్రీస్తు ప్రేమలో నిలిచి ఉంటా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, యేసుక్రీస్తు ప్రేమ కనికరము కలిగిన దేవుడు. ఆ కనికరము కలిగిన దేవుని సన్నిధిలో కష్టములో ఉన్నావా, దుఃఖములో ఉన్నావా, ఆదరించేవారు లేకపోయినా ఉన్నావా? దేవుడు ప్రేమలో ఉంది, ఆదరించువాడు ఆయన. నువ్వు విశ్వాసం ఉన్నా ప్రేమ లేకపోతే, భాషలు మాట్లాడుతున్నా ప్రేమ లేకపోతే, 10వ భాగం ఇస్తున్నా ప్రేమ లేకపోతే వ్యర్థుడే. కాబట్టి మొదటి ప్రేమ క్రీస్తు ప్రేమ మనలో ఉన్నది. ప్రతి ఒక్కటి కూడా విషయములో నిన్ను, నీ కుటుంబాన్ని ఈ ఉదయం ప్రేమిస్తున్నాడు. ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి కొన్ని పరిస్థితులన్నీ కూడా యేసయ్య ప్రేమలో నువ్వు పంచుకోగలుగుతున్నావు. ఆయన సన్నిధిలో నీకు గొప్ప సాక్షిగా నిన్ను నిలబెట్టి ఆయన కార్యములు జరిగించునుగాక. అట్టి కృప మీకు కలుగునుగాక. ప్రార్థించాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ కృప, దయా సంకల్పమును బట్టి ఇదిగోనైనా ఈ ఉదయకాలం మీ ప్రేమలో నిలిచి, మీ ప్రేమలో ఏరుపారి, క్రీస్తు ప్రేమలో నైనా నా ప్రభువా ఫలించుటకు కృప దయచి, మీకు వేరుగా ఉండి ఏమి చేయి.
ప్రేమ లేకుండా విశ్వాసం, అయ్యా కొండలు పెకలించగలిగిన విశ్వాసం ఉన్నప్పటికీ ప్రేమ ఉండాలని అయ్యా, మరి 10వ భాగము కాదు, న్యాయమైనటువంటి దేవుని ప్రేమ ఉండాలని చెప్పి, ఇదిగోనైనా నా ప్రభు వాక్యమును విషయములో దేవుని సన్నిధిలో ఇదిగో మేము ఆత్మ సంబంధముగా క్రీస్తు ప్రేమలో నిలిచేటువంటి ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని ఈ ఉదయం ఎంతమంది ప్రార్థనలు ఏకీభిస్తున్నారో వారిని, వారి కుటుంబాన్ని మీ ప్రేమ ఆప్యాయతను చూపించి ఆదరించి కనికరించి యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. దేవునితో వచ్చిన పరిశుద్ధ